చాలా రోజుల తర్వాత మా రితుకైతే చాక్లెట్స్ అనేవి గుర్తొచ్చాయన్నమాట. మమ్మీ నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు చేసేదాను కదా, ఇప్పుడు ఎందుకు చేయడం లేదు, నా కోసం చేయి మమ్మీ అని చెప్పి నాకు అలా చెప్పేసరికి క్యాంటీన్ నుంచి నేను వెంటనే ఈవినింగ్ వెళ్ళి తెచ్చి మరీ చేశానమాట. సో మనకి అందుబాటులో లేనివి అడిగితే తప్పు, కానీ మనకి అందుబాటులో ఉండి అది మనకు తెలిసినవి అడిగితే ఏముంది చెప్పండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతారు, మనల్ని కదా. సో మనమే చిన్న చిన్న ఆనందాలు అనమాట తెచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చేసే ప్రాసెస్లో చేతులు చూపించాను కదా, అది జస్ట్ క్లీనింగ్ పర్పస్ అనమాట. అంత క్లీనింగ్గా ఉంచుకోవాలి, హ్యాండ్ గ్లౌజెస్ వాడుకోవాలి, లేదా అంత క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్తో కలిపి చేశాను అనమాట. ఇది డార్క్ చాక్లెట్ అనమాట. సో ఇది రోజుకొక 10 to 15 grams తిన్నా హెల్త్కి మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ నుంచి చిన్నపిల్లల నుంచి డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా తినొచ్చు, అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ టెన్షన్ లేకుండా తినొచ్చు అనమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి, బట్ చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అదే చిన్న వాటర్ డ్రాప్ పడినా కానీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఏ కొట్లు అవేమి ఉండవు కాబట్టి టెన్షన్ ఉండదు. ఓన్లీ మార్కెట్స్కి అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడే కొంచెం భయం అనమాట. సో ఈ చాక్లెట్స్ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఎప్పుడు అయితే పిల్లలకి ఇలానే చేసి పెడుతుంటాను. సో తెలియకపోయినా కూడా తెలుసుకొని మరీ చేస్తుంటాను. మ్యాక్సిమం బయటికి ఎప్పుడో నాకు టైం కుదరక అయితే తీసుకొని వెళ్తాను. రోజులు బాగాలేదు కదా, మనమే చేసి పెట్టడానికి ఎక్కువ ప్రయత్నిస్తే మంచిది అని నా ఒపీనియన్ అనమాట. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చిందా? ఇది అయితే మీకు నచ్చుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి ఉంటానే, బాయ్.